వెల్కమ్ టు విజిల్. ఏదైతే గడిచిన 2 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఒక అంశం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ జడా శ్రావణ్ తదితరులు. వాళ్ళు 2 రోజుల క్రితం ఏలూరు సమీపంలో పబ్లిక్ మీటింగ్ పెట్టడం, దాంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, ఆ వ్యాఖ్యల్ని పురస్కరించుకుని ఇవాళ తెల్లవారుజామున కాకినాడ పోలీసులు రావణ్ అనే ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేయటం, జడా శ్రావణ్పై పలు ఎఫ్ఐఆర్లు నమోదు కావటం, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి స్పందన. ఇవాళ మార్నింగ్ ఆయన సుమారు 9 గంటల సమయంలో లైవ్లోకి వచ్చారు, స్పందన తెలియజేశారు. దాంట్లో చాలా అంతకుముందు ఎన్నడూ చూడని భిన్నమైన వైఖరితో చాలా ఫైర్తో ఉన్నటువంటి ఆ విజువల్స్ మనం చూసాం. ముఖ్యంగా హోంశాఖను నేరుగా ఈ రాష్ట్రంలో హోంశాఖ ఇట్లాంటి హోంశాఖ దేశంలోనే లేదు అనేలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనేది చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్న మార్గమధ్యంలో ఉండి నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని ఒక 10 నిమిషాల కోసం రిక్వెస్ట్ చేయటం, విజిల్ ప్రేక్షకుల కోసం ఆయన స్పందించడం. మీకు ముందుగా కృతజ్ఞతలు సార్. నమస్తే సుబ్బగారు గారు. ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో ఈ సంఘటనకు సంబంధించి మీరు ఈ సంఘటన పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత మీరు ఒక మీడియా సమావేశం నిర్వహించారు మీ కాన్స్టిట్యున్సీలో. దాని మీద కూడా రకరకాల చర్చలు, సోషల్ మీడియాకి సంబంధించి దాన్ని ఇమ్మీడియట్లీగా పికప్ చేసి మీరు ఏ అర్థంతో మాట్లాడారు అనే దానికి ఒక భిన్నమైన అర్థాన్ని తీసుకుని సాక్షి మీడియా ప్రధానంగా మిమ్మల్ని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో తిట్టిచ్చారు అనేదాన్ని సాక్షి మీడియా ఒక నేరేటివ్ కథనాలను నడిపింది. దాంట్లో ఏమైనా నిజం ఉందనుకోవచ్చా, అది కేవలం కుట్రే? అందులో డౌట్ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏలూరులో జరిగిందే ఒక స్టేజ్ మీటింగ్. మామూలుగా స్టేజ్ షోల గురించి చూస్తాం, ఓకే, మీటింగులు ఉంటాయి. మీటింగులు ఉన్నప్పుడు కొంతమంది స్టేజ్ మీద ఉంటారు, సభ్యులు చూడటానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చూడటానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ ఏదో సభలాగా వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఫైన్. కానీ అక్కడ ఆ సోకాల్డ్ స్టేజ్ మీద జరిగిన ఆ బుల్లి సభలో చాలా ఎక్కువగా మరి మాట్లాడటం జరిగింది. పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని, నన్ను, ఇంకా ఎవరెవరినో కూడా, ఎవరో తెలంగాణలో ఉన్న హిందూ దళిత నాయకుడు ప్రసాద్ గారు అని చెప్పి, హమారా ప్రసాద్ అని ఆయన్ని కూడా పంది అని, నన్ను కూడా పంది అని, మా సైజులను బట్టి కోస్తే ఎన్ని ఊర్లకి సరిపోతుందో ఊర్ల వారీగా మాట్లాడటం. మరి నా నాలుక కోసి, అంటే నేను రాజ్యాంగంలో ఉన్నది మాట్లాడాను. నేను ఉన్నది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా, రాజకీయాలు చేసే పదవిలో లేను. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేను రాజ్యాంగంలో ఉన్న అంశం గురించి మాట్లాడి దాన్ని మళ్ళీ మొన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్తే రాజ్యాంగంలో ఉన్నదాన్ని విశదీకరించి ఆ తీర్పుని నేను సమర్థిస్తే నాలుగు కోస్తాను, సమాధి కడతాను అని మాట్లాడి బరి తెగించి పబ్లిక్లో, మరి సభకు పర్మిషన్ ఎలా ఇచ్చారు నేను కనుక్కుంటే 30 కండిషన్లు ఉన్నాయండి. అందులో ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అని కూడా కండిషన్ పెట్టారట. మరి ఆ కండిషన్ పెట్టిన తర్వాత దాన్ని ఉల్లంఘిస్తే డెఫినెట్గా చర్యలు ఉండాలి. ఇప్పుడు నాకు ఒక రాజ్యాంగబద్ధ పదవి ఇచ్చారండి. నా విధి నిర్వహణ నేను చేస్తున్నప్పుడు రాజ్యాంగ అపహాస్యం జరిగితే రాజ్యాంగంలో ఉన్నది ఇది అని చెప్పి నా విధి నిర్వహణలో భాగంగా ఒక రాజ్యాంగంలో ఉన్న 341వ అధికరణాన్ని
సుప్రీంకోర్టు తీర్పుని నేను ప్రస్తావిస్తే నా నాలుగు కోసి నేను అభిమానించే కథానాయకుడు, రాజకీయ నాయకుడు కూడా, మరి మా కూటమి నాయకుడు, వారికి కానుగ్గా ఇస్తానంటాం. నన్నేమో నా సమాధిని రెడీ చేస్తానని చెప్పి మాట్లాడటం. ఈ రకంగా అంటే నా పదవి నేను బాధ్యతగా నిర్వహించాలి అనుకోవటం కూడా ఒక నేరమైనట్టుగా నాకు మరణశిక్ష విధిస్తాను అని చెప్పి మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోకపోతే ఎవరైనా సరే బాధ్యత గల పదవిని స్వీకరించగలరా? సరే, ఆ పాయింట్ నెక్స్ట్కి వెళ్దాం. మీరు ఇదే ఏదైతే ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారో, గతంలో రాజ్యాంగబద్ధ పదవి కాకపోయినా ఒక పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ కూడా మీరు గడిచిన 7 సంవత్సరాల నుంచి రాజ్యాంగంలో ఏముంది, రిజర్వేషన్స్ మతం మారితే ఆ రిజర్వేషన్ చెల్లదు అనేదాన్ని గతంలో మాట్లాడారు. దానికి సంబంధించే వైసీపీ గవర్నమెంట్లో మీరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనేది దాన్ని దేశద్రోహం వరకు తీసుకెళ్ళి మిమ్మల్ని ఇదే టాపిక్లో గడిచిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని తీసుకురావటం, మీ పుట్టినరోజున కస్టోడియల్ టార్చర్ చేయటం, ఆ తర్వాత ప్రభుత్వం మారటం, మీరు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర వ్యవహారాల్లో మీది ఒక సాక్షాత్తు ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ అనేది పార్లమెంట్ మీదే దాడి అని న్యాయస్థానం కూడా అమరావతిలో హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అంత తీవ్రమైన నేరం ఆ రోజు జరిగింది. దానికి సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో సాధారణంగా వినిపించే ప్రశ్న, రఘురామకృష్ణరాజు అంతటోళ్ళకే న్యాయం జరగకపోతే ఆయన కేసులో అనే దానికి సంబంధించి మీరేమో ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆల్రెడీ మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్స్ రికార్డు అయిపోయింది అనే దానికి సంబంధించి మీ కేసులో 2 సంవత్సరాల ఈ ఆలస్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఆ విషయంలో ఎలా అర్థం చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ నాకు కూడా కొంత ఉన్నమాట వాస్తవం. అంటే మరి కొంత రాజకీయాల ప్రభావం ఉండుండవచ్చు. ఎందుకంటే అవతల వాళ్ళు తనకి చాలా అత్యంత రాజకీయ బలం ఉందని, ఒక మతమే అతని వెనకాల ఉందని మరి ఈ రకంగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. సో చెప్పుకుంటూ తిరుగుతున్న మాటలను ఏమన్నా విశ్వసించారా అనే అనుమానం నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మరి ఒక్కొక్కసారి కొంచెం కేసులో ప్రోగ్రెస్ ఉన్నప్పుడు నా అభిప్రాయం నిజం కాదేమో అని అనిపిస్తూ, అప్పుడప్పుడు నా అభిప్రాయాన్ని తప్పు అని నాకే అనిపించేలాగా, లేదు నా అభిప్రాయం కరెక్టే, డిలే అవుతుంది, వాడు మాట్లాడిన మాటలకి వీళ్ళు భయపడినట్టుగా ఉన్నారు, నిజంగా అతనికి ఏదో రాజకీయంగా చాలా పెద్ద బలం ఉంది అన్నట్టుగా ఏమన్నా భావిస్తున్నారేమో అనే అనుమానాలు వచ్చిన మాట నిజం. కానీ అవి అనుమానాలే అవ్వాలి అని నా కోరిక, నిజం కాకూడదనేది నా అభిమతం. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వ పాలన సాగుతుంది. సాక్షిలో ఏదైతే, సాక్షి పత్రికలో ఏదైతే ఒక కథనం, అయ్యో రామా అని చెప్పేసి ఈ రాముడికి దిక్కెవరు అనే దానికి సంబంధించి జీర్ణోద్ధరణ చేయమనే దానికి సంబంధించి నేరుగా మిమ్మల్ని ఎక్కుపెట్టి మీ దృష్టికే తీసుకొచ్చినట్టు మీరు ఇతరితర కాలువగట్ల మీద అవి తొలగిస్తున్నారు, దీని సంగతి ఏంటి అనేదాన్ని ఆ ఒక్క సాక్షి కథనాన్ని బేస్ చేసుకుని ఆకువీడు రామాలయం పునర్జీవన జీర్ణోద్ధరణ అనే కార్యక్రమానికి మీరు నడుం బిగించారు. ఆ గుడి కట్టడం దానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు ఉంది. ఇప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చింది కదా, ఏంటి దాని స్టేటస్? అంటే అది ఇదే, ఈ జడ శ్రావణ్ కుమార్ ఎక్స్ పార్టీ ఆర్డర్ ఒకటి బాగా నోటీస్ ఇవ్వకుండా, సో హైకోర్టులో జరిగిన కొన్ని వాస్తవాలను కూడా మరుగున పెట్టి ఈ గాట్ సమ్ రాంగ్ ఆర్డర్ స్టేటస్ కో అని. సో దాని మీద మేము ఇమీడియట్గా రియలైజ్ అయ్యి అప్పీల్కి వెంటనే విచారించమంటే, సెలవుల్లో విచారించవలసినంత అర్జెంట్ లేదు అని
మొట్టమొదటి కోర్టు ఓపెనింగ్ డే జూలై 13వ తారీఖుకి పోస్ట్ చేశారు. కానీ అక్కడ మాకు పని ఏమీ ఆగలేదు. స్టాటస్కో ఇచ్చింది ఆ సైట్కి. మేము గన్నవరం దగ్గర ఇదంతా మేము కృష్ణశిలతో నిర్మిస్తున్నాం ఆ దేవాలయం. సో దానికి తగినంత శిల అక్కడ ఒక చోట ఒక ఏరియాలో ఒక దేవాలయం సమీపాన అదంతా పెట్టి అక్కడ ఎక్విప్మెంట్ పెట్టి ఒక 15 నుంచి 20 మంది వ్యక్తులు నెల 15 రోజులుగా చేస్తున్నారు. ఇంకొక నెల రోజుల్లో ఎంటైర్ దేవాలయం స్తూపాలు మొత్తం అన్నీ యాజ్ పర్ ద డిజైన్ రెడీ అయిన తర్వాత మాకు జూలై 2-3 వారాల్లో క్లియరెన్స్ వచ్చేస్తుంది. వచ్చిన ఆగస్టు నెలాఖరులో మళ్ళీ మాకు సైట్లో వర్క్ ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్లో అక్టోబర్ ఎండ్ కల్లా టార్గెటింగ్ కంప్లీషన్. ఫినిషింగ్ టచెస్కి ఇంకొక 1 మంత్ వేసుకున్న మంచి ముహూర్తం చూసి డిసెంబర్ జనవరి నెలల్లో అనుకున్న షెడ్యూల్ ప్రకారం దేవాలయం ప్రారంభం. రెవెన్యూ రికార్డులు, కోర్టు తీర్పులు, దానికి సంబంధించి అన్ని అది ప్రాసెస్లో మొత్తం అన్ని జరుగుతుంది. మీరు అనుకున్న ప్రకారంగానే అది నిర్మాణం జరుగుతుంది. దానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరు ఏదైతే ఈ ఆలయానికి సంబంధించిన ప్రెస్ మీట్లు కానీ నంబర్ ఆఫ్ ప్రెస్ అడ్రస్ చేసేదానికి, అట్లాగే ఈ దళిత క్రిస్టియన్స్ అనే వ్యవహారం, ఈ రిజర్వేషన్స్ టాపిక్కి సంబంధించి మీరు ఒక మతాన్ని కించపరుస్తున్నట్టు, ఆ క్రిస్టియన్ మతానికి సంబంధించి జీసస్ మేకులు అనే ఒక ప్రస్తావన, అది ఎదుటి మతాల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. మిమ్మల్ని కట్టడి చేయాలి, ఈ డిప్యూటీ స్పీకర్ పదవిలోంచి తొలగించాలి, ఇది పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేసే పని, ఇమీడియట్లీగా మిమ్మల్ని ఆ పదవిలోంచి తీసేయాలి అనే డిమాండ్ కూడా బహిరంగ వేదికల మీదే నంబర్ ఆఫ్ ఆ మతానికి సంబంధించిన పాస్టర్లు కానీ, మీ ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఒక పెద్ద డిమాండ్ పెడుతున్నారు. ఇప్పుడు మీ ఏదైతే మీరు రాజ్యాంగంలో ఉన్నది చెప్పాలనుకునే ఆ చెప్పే తీరులో ఎదుటి వాళ్ళ మనోభావాలకు సంబంధించి, ఎదుటి మతానికి సంబంధించిన మనోభావాలకు సంబంధించి అది ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది మీ పార్టీకి సంబంధించిన తతిమ ఎమ్మెల్యేలు కూడా లోటు తీసుకుంటున్నారు. ఇది మాకు కూడా ఇబ్బంది అనేది కొంతమంది మెజారిటీ ఎమ్మెల్యేల్లో మీ పట్ల ఒక ఆందోళన. అట్లాగే టీడీపీ అధిష్టానంకే దీనికి ఇబ్బంది అన్నట్టు జనసేన అధినేత మీకు మద్దతు తెలపటం, మీ మీద దాడి జరిగినప్పుడు మీకు ట్వీట్ చేయటం, మీరు సనాతన ధర్మాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఆయన బహిరంగంగానే మీకు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీ ద్వారా కొంత నష్టం జరుగుతుంది, ఆ నష్ట నివారణకు సంబంధించి కానీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మీరు ఎవరిని కించపరచట్లేదు, మీరు ఉన్నదే చెప్తున్నారు అనే దాన్ని మీ పార్టీ తరపు నుంచి మీతో ఎవరైనా మాట్లాడటం కానీ, లేదా మీరు ఎందుకు ఇది ఉద్దేశపూర్వకంగానే ఈ ఎస్కలేషన్కి మీరు ఒక టార్గెటెడ్గా చేస్తున్నారా? మీరు మీ ఉపద్ఘాతం ఆపితే నేను చెప్తాను. నాకంటే మీరు ఎక్కువ మాట్లాడేస్తున్నారు. ఆపారా? నేను చెప్పచ్చా? ఏంటంటే మేకు అనే టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, అక్కడ ఒక వ్యక్తిని, జనసేన నాయకుడు అతను, నాకు ఇప్పుడు తోడుగా ఉండే వ్యక్తి, ఆ వ్యక్తి నా పక్కన ఉన్నాడు. ఆ వ్యక్తిని ఒక చెక్కకున్న ఒక మేకు, చెక్కకు ఒక మేకు ఉంది, ఇలా కొడితే ఆ మేకు అక్కడ ఉండిపోయింది. అది 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్లు అటు ఇటు అయినా కూడా చనిపోయి ఉండేవాడేమో. నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ మేకును చూసి చలించి, మై గాడ్, నా కోసం వచ్చిన ఒక వ్యక్తి కొంచెం అటు ఇటు అయితే ప్రాణం కోల్పోయి ఉండేవాడు అన్న ఉద్దేశంలో ఈ మేకులు కొట్టడం ఏంటి అని నేను మాట్లాడటం జరిగింది. అటు కొట్టింది మేకు కాబట్టి ఈ మేకు కొడతాం ఏంటి అన్నాను. నాకప్పుడు జెరూసలేంలో జీసస్ క్రైస్ట్ని ఎలా క్రూసిఫై చేశారు అనే ఐడియా రాలా. జీసస్ క్రైస్ట్కి కాళ్ళు చేతులకి మేకు కొట్టారు, కరెక్టే. కానీ ఆ క్షణంలో నాకు ఆ సీన్ ఏమీ గుర్తురాలా. ఈ వ్యక్తికి ఈ మేకులతో కొడతాం ఏంటి అనేది, మనం మామూలుగా కత్తితో పడవటాల గురించి విన్నాం, ఏదన్నా దాడులు జరిగినప్పుడు, లేదంటే ఏదో చాకో లేకపోతే కత్తో కొడవలో ఇలా రకరకాల పనిముట్లు విన్నాం. కానీ
ఎప్పుడు కూడా ఇలాంటి దాడుల్లో పోనీ మీరు విన్నారా చెప్పండి? మేకులతో దాడి చేయటం మీరు విన్నారా చెప్పండి? అసాధారణం. సో అసాధారణమైన ఇష్యూ కాబట్టి ఈ మేకులతో దాడి ఏంట్రా బాబు అని నేను అన్నా. ఆశ్చర్యపోయి అసలు మేకులతో ఏంటని. సో దానికి వాళ్ళు కావాలి అని చెప్పి నా మాటల్ని, వాళ్ళు చేసిన చేష్టల్ని ఇదేమిటి అని నేను ప్రశ్నిస్తే, దాన్ని 2000 సంవత్సరాల క్రితం జీసస్ క్రైస్ట్ని మేకులతో కొట్టారు అన్నదానికి లింక్ పెట్టి, మేకులతోటి క్రూసిఫై చేశారు అన్నదాన్ని తీసుకొచ్చి నేను అనలా, కనీసం నా ఆలోచన కూడా లేదు. ఆ లేని దాని గురించి మాట్లాడి నేను మతాన్ని కించపరుస్తున్నానని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి దాన్ని ఇలాగా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. దానికి నేను ఏం చేయాలని చెప్పండి అంటే, నా కోసం ప్రాణాపాయ స్థితికి వెళ్ళిన ఒక వ్యక్తిని మేకులతో కొడితే, అరే మేకులతోటి దాడి చేస్తారా అని ప్రశ్నించడమే నేరం అంటే, మరి దానివలన నేనున్న పార్టీకి నష్టం వచ్చేస్తుందేమో అన్నట్టుగా మాట్లాడితే, నేనేం మాట్లాడానో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ నేను చూపెట్టాను. మరి ఒకవేళ మా పార్టీకి నష్టం వస్తుంది అనుకుంటే వాళ్ళు కూడా చూపెట్టుకోవాలి నేను మాట్లాడింది ఇది అని. నాకు రీచ్ ఉంది, నేను అందరికీ చెప్పగలుగుతున్నాను, సాధ్యమైనంత మందికి చెప్తున్నా నేను మాట్లాడింది ఇది అని. నేను ఎన్నోసార్లు చెప్పాను, దళిత క్రైస్తవులు అనే పదం లేదు. నాకు దళితులంటే గౌరవం, క్రైస్తవులంటే గౌరవం. దళిత క్రైస్తవులు అనే లేని పదాన్ని సృష్టించి వాళ్ళ పేరుతో నన్ను నోటుకొచ్చినట్టు దూషిస్తే నేనేమి నోరు మూసుకొని కూర్చోలేను. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరు ఎక్కువగా విపరీతంగా కొన్ని మిలియన్స్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు రీచ్ అన్నారు మీరు, మిలియన్స్లోనే మీ వ్యూస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్, ఒకే టాపిక్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో 1 డేలోనే మోర్ దెన్ మిలియన్స్ చూస్తున్నారు. ఈ 80-20 అనే ఒకటి వ్యవహారం, మీరు నాకు దళిత క్రిస్టియన్ ఓట్లు అవసరం లేదు అని అన్నారనే దాన్ని ఎక్కడ చూసినా నాకు దళిత ఓట్లు అవసరం లేదు అని మీరు అంటున్న పరిస్థితి. ఈ 80-20 వ్యవహారం ఇది మీరు ఉద్దేశపూర్వకంగానే కొంతమందికి అది భయాన్ని, అనుమానాన్ని, దీన్ని ఎలా ఇది డ్యామేజా అనే అనుమానాలు ఉన్నాయి. మీరు పూర్తి స్పష్టతనే ఈ విషయంలో నేను క్లారిటీ ఎన్నోసార్లు ఇచ్చాను, కానీ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చాలా మంచి ప్రశ్న వేశారు. అసలు రాజకీయాల్లో ఉన్నవాడు ఎవడో కూడా నాకు మీ ఓట్లు వద్దు అని మాట్లాడరు. అయినా నేను ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే, స్పెసిఫిక్గా నేను రాజ్యాంగంలో ఉన్న అధికారం గురించి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడటం నేరం, నీకు మా ఓట్లు అక్కర్లేదా అంటే, వారు మాట్లాడింది ఏంటంటే, మా ఓట్లు కావాలి అనుకుంటే నీ రాజ్యాంగాన్ని మడిచి పక్కన పెట్టు, నోరు మూసు కూర్చో, అందరు రాజకీయ నాయకుల్లాగా నువ్వు కూడా దీన్ని సమర్థించు, లేదంటే డిక్లేర్ చేయి మా ఓట్లు నీకు అక్కర్లేదని అని నన్ను రెట్టించి అడిగారు. సో నా ముందు 2 ఉన్నాయి, ఓట్ల, రాజ్యాంగం. ఓట్ల ఏమి చూస్ చేసుకోవాలి నేను? నాకు ఇచ్చిందా? రాజ్యాంగబద్ధ పదవి ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి సరేనయ్యా నేను అంటే, అది ఓపెన్లో అడిగేశారు, ఓపెన్గా పట్టపగలు ఏం కావాలో తేల్చుకో అన్నారు. సో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేను, నాకు రాజ్యాంగం గురించి నేను మర్చిపోతాను, నేను దాన్ని ఇగ్నోర్ చేస్తాను, నాకు మీ ఓట్లే కావాలి అని చెప్పాలా? చెప్పలేను. కాబట్టి నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇలా వక్రీకరిస్తారో అన్న అనుమానం వచ్చి, నాకు దళితులంటే గౌరవం, నాకు దళితుల ఓట్లు కావాలి, క్రిస్టియన్లు అంటే గౌరవం, నాకు క్రిస్టియన్ ఓట్లు కావాలి,
మీరు మాట్లాడేది దళిత క్రైస్తవుల గురించి. అంటే క్రైస్తవులోకి మారి దళితుల హక్కులు కోరుకుంటున్న వారి ఓట్లు అక్కర్లేదా అని మీరు అడిగితే, అటువంటి వారి ఓట్లు నాకు అక్కర్లేదు. ఎందుకంటే నేను మీరు కోరుకునే హక్కులకి నేను వ్యతిరేకం కానప్పటికీ రాజ్యాంగంలో ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను అని నేను అన్నప్పుడు మీ ఓట్లు నాకు అవసరం లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు దళితుల ఓట్లు అక్కర్లేదంటున్న రఘురామకృష్ణరాజు అని మాట్లాడుతున్నారు. మా పార్టీలో కూడా కొంతమంది కంగారు పడుతున్నారు. దళిత క్రైస్తవులు కావచ్చు, దళితులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. దళితులైతే కంగారు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు నిర్భయంగా పోటీ చేసుకోవచ్చు. క్రైస్తవులు అయితే ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా. మీరు దేశంలో ఇది దేశానికి సంబంధించి పార్లమెంటుకి సంబంధించి అది మార్చాలంటే పార్లమెంట్లోనే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇది ఒక తేనె తుట్టే కదిపే వ్యవహారం. ఇప్పటివరకు ఆ ప్రయత్నం ఎవరు చేయలే. సుదీర్ఘ స్వతంత్ర భారతదేశం 75 సంవత్సరాల చరిత్రలో 7 ఏళ్ల నుంచి మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీకేమైనా ప్రాణహాని ఉంది అని ఏమైనా మీరు అనుమానిస్తున్నారు? అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఆ దళిత క్రైస్తవ అనే పదం గురించి కానీ వారి హక్కుల గురించి కానీ నేను మాట్లాడితే సమాధి కడతాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేం భయపడతలా, వారు మాట్లాడిన మాట నిజం. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వాన్ని నేను కోరింది, నన్ను రాజ్యాంగబద్ధ పదవిలో పెట్టారు. పెట్టినప్పుడు నేను రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్నదాని గురించి మాట్లాడితే నన్ను చంపుతాను, లేకపోతే నాది ఏదో పార్ట్ కోస్తాను, నా సమాధి రెడీ చేస్తాను అని మాట్లాడిన వారి మీద చర్యలు తీసుకోకపోతే అది సమంజసం కాదు, అది అన్యాయం అనేది నా వాదన. నాకు మీరు ఉద్యోగం ఇచ్చారండి, నా ఉద్యోగం నేను చేస్తూ ఉంటే బాధ్యతగా నువ్వు నీ ఉద్యోగం చేస్తే అంతే కదా. రాజ్యాంగం గురించి మాట్లాడితే నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు అనాలి అంతే. నువ్వు ఒప్పు అంటే నీకు వీలు లేదు అని చర్యలు తీసుకుంటాం, మేము నాలుగు కోసేస్తాం, సమాధి కట్టేస్తాం అని అంటే రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని నేను అడిగాను అంతే. డిప్యూటీ స్పీకర్ హోదాలో కాకుండా వ్యక్తిగత హోదాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తాను అని అన్నారు మీరు. ఒకవేళ ఆయన హోమ్ మినిస్టర్ అయితే ఒక కంప్లైనెంట్గా కలుస్తానన్నా. ఇప్పుడు ఈ సమస్య ఏదైతే యూట్యూబర్ రావణ్ని అరెస్ట్ చేయటం జరిగింది, ఎంత దారుణంగా మాట్లాడాడు అతను, ఎంత దారుణంగా. ఈయనేమో నా నోట్లో ఉన్న నాలుకని కోస్తా అన్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమో నోట్లో అని మాట్లాడారు, డాష్ 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 అన్నట్టుగా. ఒక బాధ్యత గల పదవిలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మోర్ దాన్ దట్ ఒక అత్యంత ప్రజాదరణ కలిగిన ఇండివిజువల్గా ఒక అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక నాయకుడిని సంస్కారవంతంగా మాట్లాడతామని ఒక సభకు పర్మిషన్ తీసుకుని అంత కుసంస్కారంగా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటారు? నాకు సంతోషం అనిపించింది. కనీసం పవన్ కళ్యాణ్ గారి మీద అంత దారుణంగా దుర్భాషలాడిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవటం ప్రారంభించారు. అలాగే నన్ను కూడా దుర్భాషలాడిన వ్యక్తి మీద నా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే మరి దాన్ని అడ్డం పెట్టుకుని దారుణంగా ఫిజికల్ అబ్యూస్కి తెగబడతాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలనేది నేను డిమాండ్ చేశాను. ప్రకాష్ రాజ్ గారు ఈరోజు మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తూ
arresting journalists KVR and Ravan of Prasna for voicing is a condemnable act and misuse of the power the citizens have give you through a mandate. ప్రశ్నిస్తే ఖైదు చేయటం ప్రజాస్వామ్యమేనా? మన పూర్వీకులు అలా చేసి ఉంటే ఈరోజు మనకు ప్రజాస్వామ్యం మిగిలేదా? ఏ రాష్ట్రమైనా అన్యాయమే. ప్రశ్నలకు సమాధానం చెప్పటం మీ బాధ్యత. అరెస్ట్ చేసి గొంతులు నొక్కటం మీ పిరికితనం. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ అంటే ఎవరు? తెలంగాణలో ఒక జర్నలిస్టు ఈ రాత్రి అరెస్ట్ చేసినట్టున్నారు అతన్ని. నేను వెళ్ళలేదు. ఏంటి ఆయన ఎలాగే యూట్యూబ్ మీ ప్రభుత్వానికి సంబంధించి పర్టికులర్గా తెలంగాణ వాసి, తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద జగన్మోహన్ రెడ్డి సింపథైజరు. జగన్మోహన్ రెడ్డితో వాళ్ళిద్దరూ దంపతులు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవటం, అక్కడి నుంచి కొంచెం ఈ భాష ఏదైతే ఈ బాధ్యత లేని, అసలు వాళ్ళు జర్నలిస్ట్లా కాదని పక్కన పెడితే ఈవెన్ మనుషులైనా సరే, కామన్ సిటిజన్ అయినా సరే, ఆ ఫేస్బుక్ అకౌంటు, యూట్యూబ్లో ఒక అకౌంటు, జీమెయిల్ చాలు దానికి. ఆ భాష సమస్య ఉంది తెలంగాణ ఎవరైతే అరెస్ట్ అయ్యారో. ప్రకాష్ రాజ్ గారు వీరిద్దరిని జర్నలిస్టుగా భావించి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. జర్నలిస్టులుగా భావించి, నిజమైన జర్నలిస్టులు వారు వాడే భాష వేరుగా ఉంటుంది, నోట్లో డాషు ఇలాంటివి మాట్లాడే వాళ్ళని కూడా జర్నలిస్టులుగా భావించినందువల్ల ఆయన అలాగా అనుంటారు. బహుశా వీళ్ళు మాట్లాడింది ప్రకాష్ రాజ్ గారు చూసుండ్రు. జనరల్గా ఏదో జర్నలిస్టులని అరెస్ట్ చేశారనే ఆక్రోశంలో మరి ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు బహుభాష నటులు. ఇప్పుడు ఏదైతే రావణ్ అరెస్టు, అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అతని అరెస్టు జస్టిఫికేషన్ దిశగా నడుస్తుంది. నా విషయంలో జడా శ్రావణ్ని అరెస్ట్ చేయరా అనే దానికి సంబంధించి నాకు న్యాయం ఏంటి అని చెప్పేసి మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక హోంశాఖని, ఇది ఇట్లాంటి శాఖ ఈ దేశంలో లేదు అని కొంచెం ఆవేశపడ్డారు. అంటే అంత రియాక్షన్ లేదు అని నేను అనలా. అంత రియాక్షన్ ఎందుకు? అలా కాదు, నేను సింపుల్గా నేను అన్నది ఇలాగ మాట్లాడినప్పుడు వదిలేయటం కరెక్ట్ కాదు. చర్యలు తీసుకోకపోతే రేపు ఎవరూ కూడా బాధ్యతగా పనిచేయలేరు. అండ్ మోర్ ఓవర్ చట్టాలని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంలో పనిచేసేవారిది. చట్టాన్ని పరిరక్షించే పనిలో చట్టాన్ని పరిరక్షించటం, రాజ్యాంగాన్ని పరిరక్షించటం నేరం అని ఎవరైనా చెప్పి దాడులకి ప్రజల్ని ఉసిగొలిపితే, వారి మీద చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి చర్యలు తీసుకోండి అని నేను చెప్పాను. అంతేగాని మీరు అపోహపడ్డట్టుగా భారతదేశంలో ఇక్కడ ఉన్నట్టుగా లేదు అనే దాని గురించి నేను మాట్లాడాల. బట్ నా ఆవేదనని నేను వెలిపుచ్చా. ఎందుకంటే చెప్పుకుంటేనే కదా అవతలవాడికి తెలిసేది. ఇప్పుడు అదేదో చిన్న ఒక 500-600 మందితో జరిగిన సభ అలా ఉంది అది. సో అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఉండకపోవచ్చు. ఏదైనా పెద్ద గొప్ప సభ జరిగితే ముఖ్యమంత్రి గారికి ఇంకెవరికో తెలిసే అవకాశం ఉంటుంది. ఏదో టుమురీ సభ అయినా సరే ఇలా టుమురీ సభ అని చెప్పి వదిలేయకూడదు కదా. మరి ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిని ఇంత దురహంకారంతో మాట్లాడినప్పుడు, మరి చావుకే పిలిపించినప్పుడు, మరి ఇప్పుడు అలాంటి వాడిని సరే సమాధి కడతానన్నాడు, అది చావు, అందులో డౌట్ లేదు. మాట్లాడేవాడిని నాలుగు కోసేస్తే ఇంకొంచెం చంపేసినట్టే కదా. నా నాలుగు కోసారనుకోండి ఇంకేముందా, అన్నీ రాసేవాళ్ళండి కదా. ఇలా చూసి చదువుకోండి. అసలు నా రైటింగ్ నాకే అర్థం కాదు. ఎంతమందికని రాసి చూపెడతాను నేను బ్యా 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 అని. సో నా వరకు నా నాలుగు కోసేస్తానంటే నేనేం మాట్లాడాను? రాజ్యాంగం గురించి మాట్లాడాను, నా నాలుగు కోస్తానంటున్నాడు. ఇలా ఎవరు పడతాడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా చర్యలు తీసుకోండి అని చెప్పి
చెప్తే తప్పే ఉంది అందులో. చివరిగా వ్యవస్థలను కాపాడటానికి ప్రభుత్వానికి ఇచ్చే సూచన, దాంతోపాటు పౌర సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి రాజు గారు? అంటే పౌర సమాజంకి నేను సందేశం చెప్పట్లా, పౌర సమాజానికి నేను ధన్యవాదాలే చెప్తున్నా. ఎందుకంటే నా మీద జరిగిన ఈ ప్రస్తుతానికి నోటితో జరిగిన దాడి, శారీరక దాడికి ప్రోత్సహిస్తూ నోటితో జరిగిన ఈ ప్రస్తుత దాడిని కూడా పౌర సమాజం చాలా దారుణంగా ఖండించింది. సోషల్ మీడియా తీవ్రంగా స్పందించింది. ఇటువంటి వెధవల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్పందించింది. సో పౌర సమాజం వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, వాళ్ళు అలర్ట్గానే ఉన్నారు. వాళ్ళకి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ సమాజానికి దయచేసి రాజ్యాంగాన్ని మనం గౌరవిద్దాం. రాజకీయాల కోసం మనం రాజ్యాంగాన్ని అవహేళన చేసుకోవద్దు. అవసరం అనుకుంటే రాజ్యాంగాన్ని మార్చే శక్తి రాజకీయాలకే ఉంది. సో ఆ మార్చే దిశగా పని చేద్దాం. ఆ మార్పు చేయగలిగితే మంచిదే, చేయలేనప్పుడు దాన్ని పాటిద్దాం. అంతే తప్ప దాన్ని అవహేళన చేస్తూ దాన్ని పరిరక్షించే వాళ్ళని పరాభవం చేస్తాము, శరీరాన్ని ఆత్మని విడదీసేస్తాము, అంటే సఫా చేస్తాము అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళని దండించకపోతే ఇంకా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉండదు. లా అండ్ ఆర్డర్ని పరిరక్షించవలసిన బాధ్యత హోమ్ మినిస్ట్రీది. కాబట్టి వారిని చర్యలు తీసుకోమని నేను కోరాను, మళ్ళీ కోరుతున్నాను. ఏదన్నా 1-2 రోజుల్లో మరి అటువంటి వాచాలుని అరెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది త్రిపుల్ గారు ఏదైతే గడిచిన 2-3 రోజుల నుంచి జరిగిన సంఘటనలపై రూల్ ఆఫ్ లా అనేది అమలు చేయాలి అనేదాన్ని నొక్కి చెప్తున్నారు. అది ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకుంటుందని, దీనికి సంబంధించి ఇది మతాలు, గుళ్ళు, చర్చలు, వాస్తవాలకు విరుద్ధంగా అపోహలు, ఎవరి రాజకీయ లాభం కోసం వాళ్ళు మతాలకు సంబంధం లేని ఉన్న రాజ్యాంగంలో ఏముంది అని వివరించేదాన్ని డైవర్ట్ చేసి రకరకాల అపోహలను క్రియేట్ చేసి సమాజాన్ని అశాంతికి లోను కాకుండా ఆకివీడు రామాలయ నిర్మాణం కోర్టు తీర్పుకు అనుగుణంగా, అట్లాగే గడిచిన 7 సంవత్సరాల నుంచి రాజ్యాంగబద్ధంగా హక్కులు, ఎవరికి రిజర్వేషన్కి నిజమైన హక్కుదారులు అనే దానికి సంబంధించి మరో తీర్పు, చారిత్రక తీర్పు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ అతి త్వరలోనే తీర్పు రాబోతుంది. రిపోర్ట్ రాబోతుంది. దానికి సంబంధించి అతి కొద్ది సమయంలోనే అది రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడుతున్నారు, ఆ రిపోర్టు ఏం తేలుస్తుంది అనేది అతి త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. అప్పటి వరకు సమయం పాటించాలి. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం అశాంతిని క్రియేట్ చేయటం అది క్షమించడానికి నేరం. అంతిమంగా రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో అమలు జరగాలి అనేది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి భావన. విజిల్ కూడా రూల్ ఆఫ్ లా అమలు జరగాలి, అది ఎవరి విషయంలోనైనా చట్టం కఠినంగానే వ్యవహరించాలి అనేది ఈ ఇంటర్వ్యూ సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.